చెప్పగలుగుతారు మీరు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. మీ పక్కన ఉన్న వారికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఒక్కరికి చాలా, అందరికి లైన్గా పట్టుకోకండి. మీ పక్కన ఉన్న వారికి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈరోజు అనండి, మీ పక్క వారితోనండి, ఈరోజు దేవుడు మిమ్మల్ని వట్టి చేతులతో పంపించట్లేదు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్రభుత్వం. హల్లెలూయా. మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. ఈ డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్ వేడుకలే అన్ని సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘాల్లో ఈ విధంగా కృతజ్ఞత కూడికలతో పాటు క్రిస్మస్ ఆరాధనలు కూడా జరుగుతూ ఉంటాయి. సింగపూర్లో అయితే నవంబర్ మాసంలోనే నవంబర్ మొదటి వారంలోనే క్రిస్మస్ ఆరాధనలు అక్కడ ప్రారంభించబడ్డాయి. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము మనం తెరిచినట్లయితే అందులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మనతో మాట్లాడుతూ ఉండగా అందరం శ్రద్ధ కలిగి ఆయన మాటలను మనం విన్నాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయము మొదటి నుండి. యెహోవా హస్తము తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల నెక్కుములు ఆ లోయలలో కనబడెను. అవి కేవలము ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా. మీరు గొడవ పెట్టుకుంటారమ్మా. హల్లెలూయా. మీరే పోట్లాడుకున్నట్లుండదు, మీరు చదవడమేమో కానీ ఒక్కరు స్పష్టంగా చదివితే సరిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు అడుగుతా ఉన్నాడు ఏమనంటే, యెహెజ్కేలును ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళి ఆ లోయలో ఉన్నటువంటి మానవుల శల్యములను లేదంటే మానవుల ఎముకలన్నిటినీ చూపించి, విస్తారమైనటువంటి ఎముకలు, మానవుల ఎముకలు ఆ లోయలో ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ ఏ రీతిగా ఉన్నాయట అంటే అన్నీ ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. అవి ఇంగ్లీష్లో ఉంటది, చాలా ఎండిపోయినాయి అని ఉంటది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. చాలా ఎండిపోయినటువంటి ఎముకల్లో దేవుడు చూపించి అంటాడు, నరపుత్రుడా, ఇవి తిరిగి మరలా జీవింపగలవా అని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే నీ పరిస్థితి మారగలదని నువ్వు నమ్ముతున్నావా అని ఒకవేళ నేను అడిగిననుకో, యెహెజ్కేలుని అడిగినట్లు, నువ్వేమంటావు? మిమ్మల్ని దేవుడు అక్కడ యెహెజ్కేలుని ఏమంటా ఉన్నాడు? ఈ ఎండిన ఎముకలు జీవింపగలవా అని అడిగినప్పుడు యెహెజ్కేలు అన్నటువంటి మాట ఏమిటి? అది నీకే తెలియను దేవుడవైన యెహోవా అన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయాన దేవుడు ఒకవేళ నిన్నే ప్రశ్నించి నీ యొక్క ఆ యొక్క శ్రమ తొలగిపోతుందని, లేదంటే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని నీవు నమ్ముతా ఉన్నావా అని ఒకవేళ నిన్ను అడిగింది అనుకో, నువ్వేమని సమాధానం చెప్తావు దేవునికి? ఎంతమంది నమ్ముతున్నానంటారు? దేవుడు చూస్తూ ఉన్నాడు పరలోకం నుండి. విశ్వాసం లేకుండా అనకండి. హల్లెలూయా.
దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ అంటున్నటువంటి మాట, యెహెజ్కేలుతో దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, అవి బ్రతకగలవా అని అంటే, యెహెజ్కేలు అన్నటువంటి మాట, అది నీకే తెలియను అంటా ఉన్నాడు. ఇంకా రిపీట్ తీసి ఎక్కువ తీసి తక్కువ చేయి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. యెహెజ్కేలుని అడిగినప్పుడు యెహెజ్కేలు అన్నటువంటి మాట ఏమిటంటే, నీకే తెలుసది, నీవే ఎరుగుదువు, దేవుడవైన యెహోవా నీవే ఎరుగుదువు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో అంటున్నటువంటి మాట, నీవు ప్రవచనమెత్తి పలుకు ఆ ఎముకలతో అంటా ఉన్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు యెహెజ్కేలు ఎప్పుడైతే ప్రవచనమెత్తి ఆ ఎముకలతో మాట్లాడడం ప్రారంభించిందో, ఆ ఎముకలు జీవంలోనికి రావడం ప్రారంభించింది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. మనతో కూడా దేవుడు ఏమంటాడంటే, నీ పరిస్థితులతో నువ్వు మాట్లాడు. నీ పరిస్థితులతో నువ్వు మాట్లాడినప్పుడు ఆ పరిస్థితులు మార్చివేయగలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం చాలా సార్లు మన బలహీనతలను బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. నా జీవితం ఇక బాగుపడదు, నా కుటుంబం ఇక బాగుపడదు, నా కొడుకు బాగుపడడు, నా సంఘం ఇలాగనే ఉంటది, నా సంఘం ఏం ఎదుగదు. హల్లెలూయా. లేదనంటే నా రోగం పోదు, నా అప్పులు ఇలాగనే ఉంటాయని మనం అవిశ్వాసపు మాటలు పలుకుతా ఉంటాం. హల్లెలూయా. అంతేనా కదా? మన నోటికి వచ్చేది బాగున్నావా అని ఎవరైనా అడిగిలనుకో, ఏం బాగున్నా అంటారా అన్నారా? హల్లెలూయా. కానీ విశ్వాసంతో మనం పలకాల్సింది ఏంటంటే, నేను బాగానే ఉన్నా, బాగానే ఉంటా. హల్లెలూయా. మనకు కలిగినటువంటి వ్యాధులతో మనం పలకాల్సినటువంటి మాట ఏమిటంటే, ఈ వ్యాధి నాలో ఉండదు, వ్యాధి తొలగిపోతుంది అని పలకాలి. హల్లెలూయా. మనము యెహెజ్కేలుతో దేవుడు పలుకమన్నట్లుగా మనము కలిగి ఉన్నటువంటి సమస్యలతో మనం పలికినప్పుడు గొప్ప అద్భుతాలను మనం చూస్తాం. దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమవుతుంది ఏమన్నా? అర్థమైతే మంచిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు అంటా ఉన్నాడు, అవి ఎంత ఎండిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఎండిపోయి అసలు దానికి ఒక ఎముక ఇక్కడుండి మరొక ఎముక ఎక్కడున్నా నీవు పలికినప్పుడు అవి మరలా జీవంలోనికి వస్తాయి అంటా ఉన్నాడు. హల్లెలూయా. మనము పలికినప్పుడు కూడా మన పరిస్థితులన్నీ గందరగోళంగా, ప్రతికూలంగా, అసలు సరి చేయబడని రీతిగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఏమైతాయంటే మరలా మనం పలకడం ద్వారా అవన్నీ సరి చేయబడతాయి. హల్లెలూయా. ఒక్కరికి కూడా సంతోషం లేదమ్మా? మీ పరిస్థితులు అట్లనే ఉంటుందా? దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా యెహెజ్కేలు పలికినప్పుడు జరిగినటువంటి మాట ఏమిటంటే, ఒక్క మాట చదవండి. చదవండి. మీరు బ్రతుకున్నట్లు ఎన్నో వచ్చిన చదువుతానమ్మా. చదవండి. 7వ వచనం చదవండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. హల్లెలూయా. జరిగినటువంటి కార్యం ఏమిటి? ఎప్పుడైతే ఆయన పలికిండో, హల్లెలూయా, పలికినప్పుడు ఆ ఎముకలలో ఒక గడగడమనే ధ్వని ప్రారంభమైందట. ఎక్కడో ఉన్నటువంటి ఎముక వచ్చి ఎముకతో అతుకుతా ఉన్నది. హల్లెలూయా. అవన్నీ అతుకబడి ఒక గొప్ప సైన్యంగా తయారై నిలబడిపోయినాయి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు మన నోటి మాటకి ఇచ్చినటువంటి శక్తి అంతది. హల్లెలూయా. మనం ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైనటువంటి వచనమే మాట్లాడాలి, కానీ మన నోట ఆశీర్వచనమే రావాలని ఉన్నది, కానీ శాపవచనం రావద్దని ఉన్నది. అంతేనా కదా? హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, మీకు ఇంకా కొంచెం లోతుకు తీసుకొని వెళ్తే ఇంకొక మాట ఉన్నది. బైబిల్ తీయండి. హల్లెలూయా. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. త్వరగా కొట్టుకోకండి అమ్మా, ఎవరన్నా ఒక్కరు చదవండి. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం.
ఇప్పుడు వినండి, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చదవండి మంచిగా. బలహీనుడు నేను బలాఢ్యుడనని అనుకోవాలన్నట. హల్లెలూయా. ఏమనుకోవాలన్నట? నేను బలాఢ్యుడను అనుకోవాలన్నట. హల్లెలూయా. నీవు బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తివైతే నేను బలవంతుడనని నువ్వు అనుకోవాలి. నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో ఆ బలహీనతను బట్టి మనం దుఃఖపడదు, కానీ దేవుని నామంలో మనం బలవంతులమని నోటితో ఎప్పుడైతే మనం పలుకుతా ఉంటామో దేవుడు ఆత్మీయ రెల్ములో, అంటే ఆత్మీయ పరిధిలో తన కార్యాలను ప్రభు చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు, పిజి వర్గీస్ గారు అని. దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. ఆయన ఐటి మినిస్ట్రీ ఫౌండేషన్ కు ఆయనే ఫౌండర్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయనతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకు డయాబెటీస్ వచ్చింది. వింటానండి, నా వైపు చూడండి అందరు. డయాబెటీస్ వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే, అందరూ పడుకున్నప్పుడు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలందరూ పడుకున్నప్పుడు ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ నిలబడి యేసు నామంలో నాలో ఉన్నటువంటి డయాబెటీస్ తొలగిపోను గాక అని గట్టిగా దేవుని నామంలో పలుకుంటూ ఉన్నాడట. వింటారా? పనికి తెల్లారి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిండండి. వెళ్ళి చూపించినప్పుడు ఆ రక్తం తీసి మరలా చూస్తే డయాబెటీస్ పోలే. మనం ఏం చేస్తాం? మనం ప్రయత్నం చేసినాం, కాలే అనుకుంటాం. కానీ ఆయన ఏం చేసిండే మరలా అన్నీ తీసి నెక్స్ట్ అందుకోవడానికి కష్టమవుతుంది. హల్లెలూయా. ఆయన చేసినటువంటి పని ఏమిటనంటే, మరలా నెక్స్ట్ రాత్రి వెళ్ళి అదే విధంగా వారి కుటుంబ సభ్యులు అందరూ పడుకున్న తర్వాత గ్రౌండ్ లోనికి వెళ్ళి ఆ గ్రౌండ్ లో నిలబడి మరలా అంటా ఉన్నాడు, నాలో ఉన్నటువంటి డయాబెటీస్ అంతా వెళ్ళిపోనుగా ఏసునామంలో అని మరలా పలికి మరలా తెల్లారి హాస్పిటల్కు చెకప్కు వెళ్ళిండు. వింటారండి? వెళ్తే మరలా అక్కడ చెకప్ చేస్తే డయాబెటీస్ పోలే. దేవునికి స్తుతి కలుగును గాక. మరలా రాత్రి మరలా వెళ్ళిండట గ్రౌండ్కి. అర్థమవుతుందా? గ్రౌండ్కి వెళ్ళి మరలా అదే విధంగా యేసు నామానికి అంత శక్తి ఉన్నదా లేదా? యేసు నామంలో నాలో ఉన్నటువంటి డయాబెటిక్స్ అంతా పోనుగా కానీ మరలా ప్రార్థన చేసి తెల్లారిపోయి మరలా చెక్ చేయిస్తే మరలా ఏం పోలే, డయాబెటీస్ పోలే, అట్లనే ఉన్నది. మీరు నేనైతే ఏం చేస్తామండి? విశ్వాసం కోల్పోతాం, ఇక జరగదులే అనుకుంటాం. హల్లెలూయా. కానీ ఈ దైవజనుడు మరలా ఏం చేసిండో తెలుసా? మరలా రాత్రికి వెళ్ళి మరలా అదే విధంగా యేసయ్య నామంలో నా శరీరంలో ఉన్న ప్రతి డయాబెటీస్ వెళ్ళిపోనుగా కారణని మరలా గట్టిగా పలుకుతూ గద్దించడం ప్రారంభించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. 5వ రోజు ఎప్పుడైతే ఈయన టెస్ట్కు వెళ్ళిండో డాక్టర్లు చూసి అన్నటువంటి మాట ఏమిటంటే, నీలో డయాబెటీస్ లేదు అన్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం. ఎప్పటి వరకు చేస్తాము? ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, ఒక పూట చేస్తాం, ఒక రోజు చేస్తాం. హల్లెలూయా. మనం పలుకుతే ఎన్నిసార్లు పలుకుతాము? 1 సారి పలుకుతాం, 2 సార్లు పలుకుతాం, 3 సార్లు పలుకుతాం, 4 సార్లు పలుకుతాం. కానీ ఈ దైవజనుడు చేసినటువంటి పని ఏమిటో తెలుసా? కార్యము జరిగేంత వరకు విశ్వాసంతో పలుకుతూనే ఉన్నాడు. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉండి నీ విశ్వాసం ద్వారా నీవు పలికే ప్రతి మాటలో శక్తి ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసం ద్వారా నువ్వు పలికే ప్రతి మాటలో శక్తి ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తా. యేసు ప్రభు కూడా ఏదైనా దయ్యాన్ని వెళ్ళగొట్టాలన్నప్పుడు, ఏదైనా దురాత్మ నుండి ఎవరినైనా విడిపించాలన్నప్పుడు, ఎవరినైనా స్వస్థపరచాలన్నప్పుడు కూడా మాట చేత దురాత్మను వెళ్ళగొట్టింది. హల్లెలూయా. గర్తించినప్పుడు వారిని దురాత్మ విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మూగమైన చెవిటి దయ్యం అయితే విడిచిపోండి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మనం మాట్లాడినప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభించబడతాయి. మనం ఏమి మాట్లాడతామో అది మన జీవితంలోనికి మనం అనుభవిస్తాం. హల్లెలూయా. మనము చెడు మాట్లాడి, మనం శాపకరమైనటువంటి మాటలు మాట్లాడి ఆశీర్వాదాలను చూడాలంటే కష్టం. హల్లెలూయా. నా కొడుకు బాగుపడడు, వీడు బాగుపడడు ఆయన. హల్లెలూయా.
ఒకవేళ వాడు తాగుబోతైనా తిరుగుబోతైనా ఎలాంటి వాడైనా నా దేవుడు ఖచ్చితంగా నా కుమారుణ్ణి మారుస్తాడు అని నువ్వు విశ్వాసం ఉండు కాదు, విశ్వాసం క్రియలో ఉండాలి. నోటితో పలకడం ప్రారంభించాలి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకొక చిన్న ఆ దైవజనుని జీవితంలోనే జరిగిన ఒక మాట చెప్తా వినండి. ఆయన జమ్మూ కాశ్మీర్ కట్రాలో ఆయన సేవ ప్రారంభించాడు. అంటే చాలా చలి ఉంటుంది తెలుసా. హల్లెలూయా, ఎముకలు కొరికే చలి అంటారు కదా, అక్కడ నిమిషం కూడా ఉండలేం మనం, అంత చలి ఉంటుంది. ఒక రాత్రి ఆ దైవ సేవకుడు తనతో ఉన్నటువంటి ఒక యవ్వన బిడ్డ, అంత యవ్వన కంటే ఇంకా అంత చిన్న బిడ్డ కలిసి ట్రైన్లో వేరొక చోటుకు వెళ్ళాలి. వెళ్తున్నటువంటి సమయాన్ని ఎప్పుడైతే వీళ్ళు స్టేషన్కి ఎంటర్ అయినలో ట్రైన్ వెళ్ళిపోయిందట. వింటల్లా, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆ రాత్రి చలిలో మరలా తర్వాత ఏ ట్రైన్ లేదు. ఆ రాత్రి ఆ చలిలో వారు అక్కడే ఉంటే ఆ చిన్న కుమారుడు చనిపోతాడేమో అని భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ చిన్న కుమారుడికి సరైన వస్త్రాలు కూడా. హల్లెలూయా, వీడిని ఒకవేళ ఈ కుమారుడిని కనుక నేను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోకపోతే ఈ చలికి ఆ చిన్న కుమారుడు చచ్చిపోతాడనే భయముతో ఆయన ఏం చేసినంటే ఆ రైల్వే స్టేషన్లో, హల్లెలూయా, ఆ రైల్వే స్టేషన్లో నడుచుకుంటూ 11 గంటలకు ట్రైన్ వెళ్ళిపోతే రాత్రి ఆయన నడుచుకుంటూ యేసు నామంలో ట్రైన్ రిటర్న్ వచ్చును గాక అని అంటా ఉన్నాడు. ఎవరైనా ఏంటి ఏమంటారండి, పిచ్చోడా పోయిన ట్రైన్ వస్తుందా? హల్లెలూయా అనుకుంటారా? అనుకోరా? పోయిన ట్రైను వస్తుందా అనుకుంటారు. హల్లెలూయా అనుకుంటారా? అనుకోరా? కానీ ఈయన 11 గంటలకు పలకడం ప్రారంభించి రాత్రి 1 యేసు నామంలో ట్రైన్ వచ్చింది కాక. ఎందుకంటే ఈయన ఎన్నో అద్భుతాలు చూసిండు, అవన్నీ ఇప్పుడు మీకు చెప్పలేను. ఎంతో మంది దైవ సేవకులు ఇలాంటి అద్భుతాలు చూసినటువంటి వారు కనుక మీకు చెప్తా ఉన్నా. హల్లెలూయా, మీ చెవులు ఈ దినం ధన్యములైనవి. హల్లెలూయా, ఈయన పలుకుతా ఉన్నాడు నోటితో, యేసు నామంలో ట్రైన్ వచ్చును గాక, యేసు నామంలో ట్రైన్ తిరిగి వచ్చును గాక, ట్రైన్ తిరిగి వచ్చును గాక, ట్రైన్ తిరిగి వచ్చును గాక అని పలుకుతా ఉంటే 2 గంటలకు ట్రైన్ వెనుకకు వచ్చిందటండి. నేను నిజమే చెప్తాను, కట్ట కథ కాదు. ఆయనతోటి చెప్పిమన్నా ఆయన బుక్స్ ఉన్నాయి. ఆయన మహా గొప్ప దైవజనుడు, మీరు యూట్యూబ్లో కొట్టండి వస్తారు. హల్లెలూయా, ట్రైను వేరొక ప్లాట్ఫామ్ మీదకి వస్తే మాత్రం ఈయన ఏ ట్రైనో అనుకున్నాట, కానీ ఈయనున్న ప్లాట్ఫామ్ మీదకే మరలా వచ్చిందట. హల్లెలూయా, ఎందుకు వచ్చిందో ఏమొచ్చిందో ఆయనకు తెలియదు, కానీ మరలా వీరిద్దరు కలిసి ఆ ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, మనము విశ్వాసం ద్వారా ఏదైతే మాట్లాడతామో అది క్రియారూపకంగా ప్రభువు మన జీవితంలోనికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా, నేను కూడా విశ్వాసం ద్వారా ఎన్నో మాటలు పలికిన నా జీవితంలో. హల్లెలూయా, నా జీవితంలో ఎన్నో దేవుడు చేసిన. ఎందుకనంటే విశ్వాసం ఉన్నోడు నోరు మూసుకొని ఉండాడు. హల్లెలూయా, ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ఏమంటాడనంటే, నా శత్రువా నా మీద అతిశయించాడు. హల్లెలూయా, బైబిల్లోనే నేను పడి ఉన్నానని నువ్వు అనుకుంటా ఉన్నావు. హల్లెలూయా, కానీ నేను లేచి నిలబడతా, యెహోవా నాకు ఆధారమవుతాడని విశ్వాసముతో పలుకుతా అన్నాడు. హల్లెలూయా, అందుకనే ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉన్నది, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. మీరు బీదవారైతే నేను ధనవంతుణ్ణి అనండి, మీరు బలహీనులైతే నేను బలవంతుణ్ణి అనండి. మీ బలము మీలో లేదు, మీకు దేవుడిచ్చినటువంటి విశ్వాసంలో మీ నోటిలో ఉన్నది. అందుకని మిరాకిల్ ఇన్ యువర్ మౌత్. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. చాలా సార్లు మనం అద్భుతాలు కావాలనుకుంటాం, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, వాక్యం చదువుతాం, మందిరానికి వస్తాం, కానీ విశ్వాసంతో మాట్లాడం. హల్లెలూయా, ఇప్పుడు ఒకవేళ ఏదైనా దురాత్మ పట్టిన వ్యక్తి మన మధ్యలోనికి వచ్చిందనుకో, సేవకులు ఏం చేస్తారు? మౌనంగా నిలబడిట్లుంటారా? ప్రార్థన కాదు, మాట్లాడుతులు అయితే యేసునామములో పో అంటమా? హల్లెలూయా, అంటే ఎక్కడున్నది నీ శక్తి? యేసునామంలో నీ నోటిలో ఉన్నది. హల్లెలూయా, నీవు పలికినప్పుడు యేసు నామమును నువ్వు ఉచ్చరిస్తే విశ్వాసం ద్వారా దయ్యాలను వారిని విడిచి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, అందుకనే యేసు ప్రభు అన్నటువంటి మాట, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. మీరు ఈ కొండను చూచి సముద్రంలో వెళ్ళి పడమంటే
అన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? అన్నమన్నాడా? మా మిమ్మల్ని నేను అనేది ప్రార్థన చేయమన్నారని. కొంతమంది బైబుల్ చదువుతారా కానీ వీళ్ళు? హల్లెలూయా. ప్రార్థన చేయమన్నాడా? కొండను చూచి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడా? పడుమను మీరు ఆజ్ఞాపిస్తే పడుతుంది అన్నాడు. హల్లెలూయా. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను పోయి సముద్రంలో పడమంటే పడుతుంది. మనకు విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రార్థన చేస్తాము, ఎక్కువ ఉపవాసం ఉంటాము, ఎక్కువ దేవుని మందిరానికి వస్తాం. కానీ ఆ విశ్వాసం ద్వారా అవన్నీ చేస్తూ విశ్వాసం ద్వారా మనం పలకడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఒకవేళ మీ ఇంట్లో దరిద్రత ఉన్నదా, అప్పులున్నాయా, విశ్వాసం ద్వారా నువ్వు పలకాలి. యేసు నామములో ఆయన నా ఇంట్లో దరిద్రత ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏమనాలి? యేసు నామములో నా ఇంట్లో దరిద్రత ఉండడానికి వీల్లేదు. యేసు నామములో నాకు అప్పులు ఉండడానికి వీల్లేదు. ఎప్పటి వరకు మాట్లాడాలి? అవన్నీ తొలగిపోయే వరకు. హల్లెలూయా. నీ భర్త మారట్లేదా? మారే వరకు నువ్వు పలుకు. విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో పలుకు. హల్లెలూయా. నీ ఇంటి వారి మార్పు కొరకు పలుకు. పలికినప్పుడు దేవుని అద్భుతమైనటువంటి కార్యాలను నువ్వు చూడడం ప్రారంభిస్తావు. మనం చేసేది ఏంటంటే మన నోటిని మనం ఉపయోగించాం. దేవుడు దేని ద్వారా ఈ భూమిని ఆకాశాన్ని కలుగజేసిందండి? నోటి మాట ద్వారా. ఇది పోస్టర్లో ఏమున్నది? వాక్యమై ఉన్న. హల్లెలూయా. మాట చేత భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆదియందు యోహాను సువార్తలో మనం చదివితే ఆదియందు వాక్యముండెను. హల్లెలూయా. ఆ వాక్యము దేవుని నోటిలో ఎంత శక్తివంతమైందో నీ నోటిలోనికి వచ్చినప్పుడు కూడా ఆ వాక్యానికి అంత శక్తి ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని నోటిలో ఉన్నప్పుడు ఎంత శక్తి ఉంటుందో ఈ వాక్యానికి, నీ నోటి ద్వారా వచ్చినప్పుడు కూడా అంత శక్తి ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు మంచిగా, నిద్రపోయే వాళ్ళు మంచిగా హల్లెలూయా చెప్పండి. ఏం పర్వాలేదు, 2 చేతులు ఎత్తి చెప్పండి. ఒకసారి మంచిగా తల కిందికి వేసుకొని కొంతమంది మంచిగా నటిస్తారు, ఇట్లా ప్రార్థన చేసినట్టే. హల్లెలూయా. అట్లా చేయకండి. దేవుని మందిరంలో నటనలు ఉండద్దు. హల్లెలూయా. యథార్థంగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. మంచిగా అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వారు హల్లెలూయా చెప్పండి అన్నప్పుడు నిద్రపోయిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి. తప్పు నొప్పుకున్నప్పుడు, దేవుని సన్నిధానంలో తప్పు నొప్పుకున్నప్పుడు దేవుడు నెక్స్ట్ టైం మీకు నిద్ర రానియడు. హల్లెలూయా. నిద్రపోయేవారు హల్లెలూయా చెప్పండి అంటే నేను నన్ను అనుకుంటారని నువ్వు చెప్పవు. నెక్స్ట్ సారి కూడా నువ్వు నిద్రపోతావు. నువ్వు నిద్రపోతే అవును నేనే అని హల్లెలూయా అని చెప్పు, పర్వాలే. ఒకసారి నవ్వుతాడు కావచ్చు, రెండోసారి నీకు నిద్ర రాకుండా చేస్తాడు. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. హల్లెలూయా. మనం ఏదైనా దేవుడి సన్నిధానంలో ఏదైనా ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. మన నోటిలో కూడా దేవుని వాక్యానికి అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకరోజు ఒక దైవ సేవకుడు ఇలాగనే నాలాగనే మేము ఒక కట్రాలో ఒక చర్చికి వచ్చి వాక్యం చెప్పిండు. అంటే ఏమనంటే మీరు పలకండి, మీరు విశ్వాసం కలిగి ఉండండి, దేవుడు మీకు ఖచ్చితంగా గొప్ప పరిచర్యని ఇస్తాడు, మీరు ఎంత విశ్వసించి పలికితే అంత దేవుడు చేస్తాడని. అంటే అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు ఏమన్నాడట అంటే, వాక్యం అయిపోయిన తర్వాత ఆయన విశ్వాసం ద్వారా ఆ సేవకుడు చెప్పిన మాటల ద్వారా బాగా బలపడి లేచి నిలబడి, వాక్యం అయిపోగానే లేచి నిలబడి ఆయన అన్న మాట ఏందో తెలుసా? ఇంకా 2 సంవత్సరాలలో దేవుడు మనకు 100 సంఘాలు ఇస్తాడు అన్నాడట విశ్వాసంతో. వింటారా? ఎన్ని? అంటే ఈ వాక్యం చెప్పిన ఆయన కూర్చొని ఏమన్నాడు తెలుసా? చెప్పింది ఈయనే, కానీ ఈయన కూర్చొని 100 సంఘాలు, మరి ఇప్పటిదాకా ఏం చెప్పినావు? అవుతుంది 5 అని మనసులో అనుకున్నాడట. అనుకొని పక్కకు వచ్చి నువ్వు మరీ 100 సంఘాలు అడుగుతే అని అంటే, లేదు నువ్వు చెప్పినావు కదా, నాకు విశ్వాసం వచ్చింది, దేవుడు ఏదైనా
చేయగలుగుతాడు. హల్లెలూయా. నా భర్తను మార్చగలుగుతాడు, నా భార్యను మార్చగలుగుతాడు, నా పిల్లల్ని ఆశీర్వదించగలుగుతాడు, నా అప్పును కొట్టివేయగలుగుతాడు, నా పరిచర్యను అభివృద్ధిలోనికి నడిపించగలుగుతాడు, నా వ్యాపారాన్ని దీవించగలుగుతాడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు అని నన్ను నమ్మినప్పుడు 2 సంవత్సరాలు అయిందట. హల్లెలూయా. 100 సంఘాలు కాలే, 30 సంఘాలు అయినాయి. కానీ 5 సంవత్సరాలలో 100 సంఘాలు అయిపోయినాయట. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో పలికినప్పుడు నువ్వు 10,000కు పలికితే కొన్నిసార్లు 10,000 రాకపోవచ్చు, 7,000 అయినా ఖచ్చితంగా వస్తాయి నీ జేబులకు. అర్థమవుతుందా? ఏం లేని అత్త కంటే, ఏమో అన్నారు కదమ్మా, ఏం లేని అత్త కంటే గుడ్డెత్త నయమన్నారు. అంతేనా కదా? హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో పలికినప్పుడు కార్యాలను నువ్వు చూస్తావు. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎక్కడైనా దేవుని భక్తులను చూడండి, వారు పలికినప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. యెహోషువ నిలబడి అంటాడు, సూర్యుడిని చంద్రుడిని ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఆజ్ఞాపించినప్పుడు నిలిచిపోయిన. ఎందుకు నిలిచిపోయినా అంటే దేవుడు మనకు భూమి మీద సమస్త అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే మన లోనికి వస్తుందో సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వినండి, సత్యం ఎప్పటి వరకైతే తెలియదో, సత్యం తెలవనంత వరకు ఏం చేస్తాం మనము? ఏదో ఒకటి అనుసరిస్తున్నాను. కానీ సత్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. అసలు ఈ భూమి ఆకాశంలను దేవుడు ఎవరి కొరకు సృజించిండో తెలుసా? నా కొరకు, నీ కొరకు సృజించాడు. హల్లెలూయా. జంతువుల కొరకు సృజించలే. హల్లెలూయా. ఏదో పక్షుల కొరకు సృజించలేదు, సముద్రంలో ఉన్నటువంటి మత్స్యుల కొరకు సృజించలే, ఆదాము కొరకు దేవుడు సృజించాడు. హల్లెలూయా. ఆదాం అంటే మనుష్యుల కొరకు దేవుడు సృజించిండు, నా కొరకు దేవుడు సృజించిండు. హల్లెలూయా. కానీ ఆ ఆదాము అధికారాన్ని కోల్పోయిండు. ఎట్లా? ఆజ్ఞను అతిక్రమించి. కానీ యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి మనకు మరలా తిరిగి అధికారాన్ని యేసు ప్రభు మనకిచ్చాడు. చప్పట్లు కొడతలేదు. హల్లెలూయా. ఏ అధికారం అయితే ఆదాము కోల్పోయిండో తిరిగి ఆ అధికారాన్ని యేసు క్రీస్తు ప్రభు నీకు ఇవ్వడానికే సిలువ మరణించి పాతాళంలోనికి వెళ్ళి పాతాళం యొక్క తాళం చెవులను తన స్వాధీనంలోకి తీసుకొని బయటికి వచ్చి యేసు ప్రభు అన్నటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగో ఆ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కానీ ఆ త్యాగం చేయకముందుకు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అంటాడు. యేసు ప్రభు సిల్వకు వెళ్ళక ముందుకు అన్న మాట ఏంది? ఈ లోకాధికారి. ఎవడు ఆ లోకాధికారి? సాతాను. కానీ సిల్వ త్యాగం చేసిన తర్వాత యేసు ప్రభు అంటాడు, ఇదిగో పరలోకం యొక్కయు భూలోకం యొక్క తాళం చెవులు నాకు ఇవ్వబడి సర్వాధికారం నాకే. ఆ తాళం చెవులు ఎవరికి ఇచ్చిండు? సంఘానికి ఇచ్చిండు. నీకు ఇచ్చిండు. సంఘం అంటే ఎవరు? అందరం, మేమందరం. హల్లెలూయా. మా బ్యాప్టిస్ట్ సంఘం కాదు, మీది కూడా సంఘమే. హల్లెలూయా. మీకు అధికారం ఇచ్చేయండి. మీరు దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతారు. నా నామమందు విశ్వాసం ఉంచువాడు దయ్యంలను వెళ్ళగొడతాడు. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడతాడు. విషపూరితమైంది ఏది తాగినను వానికి ఏది హాని చేయదని ఉన్నదా లేదా? ఉన్నదా? హల్లెలూయా. మీరు ఎంత వయసు అయినా పర్వాలేదు, 60 వయసు అయినా, 60 సంవత్సరాలకు కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, 60 సంవత్సరాలకు కూడా నాకు కాళ్ళ నొప్పులు రావనాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ 50 సంవత్సరాలకి ఇది రావాల్సింది ఎందుకు వస్తుంది? నువ్వు యేసు ప్రభు శరీరం. నువ్వు హల్లెలూయా. సంఘం అంటే ఎవరో తెలుసా? ఆయన మనకు శిరస్సు అయితే మీరు ఆయన శరీరం. యేసు ప్రభు శరీరానికి వ్యాధి ఉంటుందా? రోగం ఉంటుందా? అనారోగ్యం ఉంటుందా? హల్లెలూయా. ఎందుకు ఉంటుందంటే సత్యము నిన్ను స్వతంత్రునిగా స్వతంత్రురాలుగా చేయలేదు కనుక నీ లోపల నివాసం చేస్తా ఉన్నది. హల్లెలూయా. సత్యము నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో, యేసు ప్రభు కూడా తన శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళండి, వెళ్ళి దయ్యంలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి. హల్లెలూయా అన్నాడా లేదా? దేవునికి మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు వారిని ఆశీర్వదించండి, వారు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. దైవ జనులు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. అయితే మీరు యోగ్యంగా ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమన్నా అర్థమైన వాళ్ళు మాత్రమే నిజాయితీగా, ఇప్పుడు చెప్పినగా దేవుడి సన్నిధానంలో నిజాయితీ ఉండాలని, అర్థమైన వాళ్ళు మాత్రమే హల్లెలూయా అనండి.
అమ్మ మీ అందరికి అర్థమవుతుంది. వందనాలు. దేవునికి స్తుతి కలుగును గాక. మనం ఎవరము అనంటే జయించిన వాని పిల్లలం మనం. హల్లెలూయా. మనము జయించడానికి పుట్టినటువంటి వారం. దేవునికి స్తుతి కలుగును గాక. మనము పలికితే అది స్పిరిచువల్ రెల్మ్ లో, అంటే ఆత్మీయ పరిధిలో ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. కొంతమంది ఏం లేదు, ఎప్పటికీ నోట్లో ఏం చెప్పినా కదా, అవిశ్వాసపు మాటలు, శాపపు మాటలు, హల్లెలూయా, ఇంకా కృంగిపోయే మాటలు, ఇవే వస్తాయి వాళ్ళ లోపట. కానీ బైబుల్ చెప్తా ఉన్నది 3:10 అక్కడ ఏమనున్నది? బలహీనుడు నేను బలవంతుడని అనుకోవాలి. ఎవరిని బట్టి నీ బలము? యేసును బట్టి నా బలం. హల్లెలూయా. ఎవరిని బట్టి నీ ధైర్యము? యేసును బట్టి నా ధైర్యం. హల్లెలూయా. కొంతమంది అంటారు, మా ఇంట్లో అంతా ఏదో చీకటి 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 అనిపిస్తుంది, చీకటి చీకటి పోగానే ఎట్లా అనిపిస్తుంది. అనిపిస్తే ఉన్నది, నువ్వు పోయి యేసునాలపో అను. విశ్వాసంతో ఉంటుందా? నువ్వు అనవు. నేను అది అననీకి పాస్టర్ గారు రావాలి, పాస్టర్ గారు వచ్చి అనాలి. హల్లెలూయా. అప్పటిదాకా మీరు అనలేరు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నాకెంత విశ్వాసం ఉంటుందంటే, కారును టైర్ల మీద కాదు, ఉల్టా కూడా దేవుడు నడిపిస్తాడు అని విశ్వాసం ఉంటుంది నాకు. కొన్నిసార్లు అట్లా ఇస్తాడేమో మరి దేవుడు నాకు. హల్లెలూయా. నాకేమీ లేనప్పుడు, లేదు నా పరిస్థితి కూడా అసలు అంతో ఇంతో అన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు నా నోటితో పలికిన ఇది ఇట్లనే నిలబడి దేవుడు నాకు కారు ఇస్తాడు అని విశ్వాసంతో. హల్లెలూయా. ఒక 2 సంవత్సరాల క్రితమే దేవుడు నాకు కారు ఇచ్చేసింది. మళ్ళీ నేను చిన్న కారు అనుకుంటే, చిన్న కారు కాదు నీకు. హల్లెలూయా. మంచిదే తీసుకో. దేవునికి స్తుతి కలుగును. దేవుడు దేన్ని కనపరుస్తారో తెలుసా అండి? విశ్వాసాన్ని కనపరుస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు పలికే మాటను కనపరుస్తాడు. యేసు ప్రభువు ఒకసారి సముద్రం మీద పడవలో వెళ్తా ఉన్నాడు. శిష్యులందరూ కూడా వెళ్తా ఉంటే తుఫాను వచ్చింది. తుఫాను గాలి, సముద్రం లేచింది ఆ యొక్క నావను ముంచివేయడానికి. అంతేనే కదా? అందరూ భయపడిపోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటా ఉన్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం, మీకు చింత లేదా అంటే, యేసు ప్రభు మొట్టమొదటి మాట ఏంటిదో తెలుసా? నోట్ల నుండి వచ్చిన మాట ఏం మాట? అల్ప విశ్వాసులారా. విశ్వాసం లేదా? ఎవడు మీ ఇంట్లో ఉండేది? హల్లెలూయా. మీ హృదయంలో ఉండేది ఎవడు? హల్లెలూయా. మీ కుటుంబంలో ఉండేది ఎవరు? యేసు. వస్తాయి సమస్యలు, వస్తాయి శోధనలు, వస్తాయి వ్యతిరేక పరిస్థితులు ఎదురైతే, అయినా యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆయన పుట్టక ముందుకే ఆయన పేరు చెప్పిండు. ఏందో తెలుసా? ఆయన పేరు ఇమ్మానుయేల్. దేవుడు మనకు తోడు. మీకు తోడుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరు విడిచినా విడిచిపెడతారు కావచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఒకవేళ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆ యేసు ప్రభు పడుకున్నాడు, అసలు యేసు ప్రభు ఏంది ఉన్నాడా? అసలు యేసు ప్రభు పడవ మునిగిపోతా ఉన్నది అని పోయి ప్రభువా ప్రభువా అని అంటే, అల్ప విశ్వాసులారా అని చెప్పి మునిగండి అన్నాడా? మిమ్మల్ని కూడా మునిగండి అంటాడా? అన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్క మాటతో గాలిని సముద్రాన్ని గద్దించిందట. దేంతోటి? మీరు కూడా మీరు కూడా గద్దించాలి మీ సమస్యలు. హల్లెలూయా. ఎవరికైనా రోగం వస్తుంది, మాకు రావద్దని. మా కుమారుడు, చిన్న కుమారుడు 4 సంవత్సరాలు ఇప్పుడు, వానికి 10 నెలలు ఉన్నప్పుడు మేము హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆస్తమా వానికి. హల్లెలూయా. వాడు ఎట్లా ఊపిరి తీసుకునేదంటే, చిన్నపిల్లలు అట్లా ఊపిరి తీసుకుంటే ఎంత భయం అవుతుందో మీకు తెలియదు. నాకు చాలా భయం అయింది. మా పాస్టర్ అమ్మ నాకు ధైర్యం చెప్పినా నాకు భయం అయింది. కడుపు ఇట్లా 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 అయింది. హల్లెలూయా. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అన్న మాట ఏంటంటే, ఇది 14 సంవత్సరాల దాకా పోదు. హల్లెలూయా. 14 సంవత్సరాల దాకా అదెందుకు ఉంటుంది నా ఇంట్లో? హల్లెలూయా. ఒకరోజు ఇట్లనే 2వ సంవత్సరమో ఏమో, ఒకరోజు వాడు ఇట్లనే ఊపిరి తీస్తా ఉన్నాడు. మోకాలు వేసిన నేను చాలా బాధతోటి ప్రార్థన, చాలా బాధతోటి, ప్రభువా 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు వీని భరించాలంటే నాతోడిగా. హల్లెలూయా. యేసు నామములో వాళ్ళలో ఉన్న రోగం తొలగిపోను గాక అనని, వానికి జ్వరం ఉన్నది, అంతున్నది. హల్లెలూయా. ప్రార్థన చేసిన నేను అంతే. తెల్లారి నుండి ఇప్పటి వరకు వానికి ఆస్తమా.
హల్లెలూయా. వాడు ఇప్పుడు మేమందరం చలి పెడుతుందని కప్పుకుంటే వాడు చెడ్డీ లేకుండా పడుకుంటాడండి. మా ఇంటికి రండి, వాడు ఎప్పుడు చెడ్డి వేసుకోడు, వానితోటి అదే బాధ. యవనస్తులు అందరూ వస్తారు, ఆడపిల్లలు పోరా చెడ్డేసుకో పోరా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. రాత్రి కూడా వాడు రాత్రి అంతా కూడా మేమేమో చలి పెడతాడు, అది చీదరించుకుంటాడు, మొత్తం చెమటలు వచ్చేస్తా అంటే వానికి. హల్లెలూయా. నువ్వు విశ్వాసము ద్వారా హల్లెలూయా గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు, తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఒక ఆయన తీసుకొని వచ్చి ఆ శిష్యులతో ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టండి అని అంటే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయింది. యేసు ప్రభు వచ్చినప్పుడు హల్లెలూయా. ఏం సంగతి అంటే, అయ్యా నీ శిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకొని వచ్చినా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయిండ్లు. హల్లెలూయా. నీ వల్లనైనా అవుతుందా అన్నారు. యేసు ప్రభుకి ఎంత కోపం రావచ్చు. హల్లెలూయా. ఎంత కోపం రావచ్చు. వాళ్ళని చూసి విశ్వాసం లేని మూర్ఖ తరంలో వారలారా అన్నడా లేదా అని ఒక గద్దింపు గద్దిస్తే ఆ దయ్యమైంది కథ మీద మాట్లాడడం అన్ని చేయడం ప్రారంభించింది. అప్పుడు వీళ్ళు అడుగుతా ఉన్నారు రహస్యంగా యేసు ప్రభుడు, ప్రభా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాం? మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నదా? అమ్మ ఉన్నదా? ఎన్నుకున్న వాళ్ళకు ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్న ఎందుకుంటుంది? ఆవగింజ ఎంత ఉంటుందా? ఎంత ఉంటుంది ఆవగింజ? అంత మీకు విశ్వాసం ఉంటే హల్లెలూయా కొండను పోయి సముద్రంలో పడమంటే పడుతుందట. అయితే ఆవగింజకున్న ఒక్క లక్షణం చెప్తా, చాలా ఉన్నాయి లక్షణాలు, అందులో ఒక్క లక్షణం చెప్తా. హల్లెలూయా. ఆవగింజ గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా అంటే ఏంటిదో తెలుసా? పరిపూర్ణత. నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, సందేహం ఉండద్దు నీ లోపట. నా దేవుడిది చేయగలడు అని నువ్వు 100% విశ్వసించినావు అనుకో, ఆయన అంటాడు హల్లెలూయా నమ్ముట నీ వలనైతే, నీకు నమ్మడం చేతనైతే. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నీతో ప్రభు అంటాడు, నీకు నమ్మడం చేతనైతే హల్లెలూయా నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కొంతమంది ఏమంటారనంటే, ఈ రోగంలతో ఉండాలనే యేసు ప్రభు చిత్తం కావచ్చు అంటారు. అట్లా కూడా బ్రతికేటోళ్ళు ఉంటారు చాలా మంది. మేము ఇట్లా అప్పులలో ఉండాలనే దేవుని చిత్తం కావచ్చు. హల్లెలూయా. మా భర్త తాగచ్చి ఫుల్ కొట్టడమే దేవుని చిత్తం కావచ్చు అంటారు. హల్లెలూయా. యేసు ప్రభువును ఒకసారి శిష్యులు అడిగి లేమనంటే, ఈ గుడ్డివాడు ఇట్లా పుట్టడానికి కారణము వీళ్ళ అమ్మనా వాళ్ళ నాన్ననా? ఎవడు పాపం చేసిండు అంటే యేసు ప్రభు అంటే ఎవడు పాపం చేయలేదు, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడ్డానికి. హల్లెలూయా. నువ్వు సాక్ష్యం చెప్పాలంటే ఏముండాలి? నీకేదో ఒక సమస్య ఉండాలన్నా, అంతేనా కదా? నువ్వు దేవుణ్ణి మహిమపరచాలంటే నీకేముండాలి? ఏదో ఒక సమస్య ఉండాలి. ఆ సమస్యను పోగొట్టినప్పుడు నువ్వేం చేస్తావు? ఘనముగా దేవుణ్ణి మహిమపరుస్తావు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పేతురు యోహాన్లు, వింటంలా నేను ముగించేస్తా. పేతురు యోహాన్లు ఒక 10 నిమిషాలు. పేతురు యోహాన్లు మందిరానికి వెళ్తా ఉన్నారు, శృంగారం అనబడే మందిరానికి వెళ్తా ఉంటే అక్కడ కుంటివాడు ఉన్నాడు. అక్కడ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడితే అడుక్కుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. అడుక్కుంటున్నటువంటి సమయాన వీళ్ళని కూడా చూసి అడుగుతా ఉన్నాడు పేతురును కూడా, ఏమైనా దొరుకుతుందేమో అని. హల్లెలూయా. జరిగినటువంటి కార్యం ఏందో తెలుసా అంటే, అక్కడ పేతురు అన్నటువంటి మాట ఏందో తెలుసా? వినండి, నా వైపు చూడండి. హల్లెలూయా. మాకు కలిగి ఉన్నదే నీకిచ్చుచున్నాము. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నువ్వేం కలిగి ఉన్నావు? అవిశ్వాసం కలిగి ఉన్నావా? దేవుడు కూడా చేయలేడు ఇది. కొంతమంది అంటారు దేవుడు కూడా చేయలేడు. ఇక నీకు దేవుడు కూడా చేయలేడు, గదే కలిగి ఉన్నావు, గదే ఇస్తావు వేరేటోళ్ళకి కూడా. హల్లెలూయా. నువ్వు ఏం కలిగి ఉంటే అది ఇస్తావు. గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపెట్టలేడు. హల్లెలూయా. కన్నులు తెరవబడిన వాడు తోవ చూపెట్టగలుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏమనంటే, హల్లెలూయా
మాకు కలిగి ఉన్న నీకు ఇచ్చుచున్నాం, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో లే అన్నారు. అంతే. హల్లెలూయా. అనగానే ఆ కుంటివాడు లేచి ఊరికనే ఇట్లా బాగైనా అన్నాడా, లేచి గంతులు వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి మహిమ కలిగిందా, కలగలేదా? హల్లెలూయా. నీ జీవితంలో కూడా అట్లా అద్భుతాలు జరగాలి. అప్పుడు నువ్వేం చేయాలి? లేచి గంతులు వేసి అద్భుతాలు జరగాలి. నువ్వేమంటావు? ఇక పుట్టుకతో వచ్చింది ఇది. అయ్యగారు నా కాలు ఎప్పుడు వంకర తెలుసా? మా తల్లి కడుపు నుండే నాకు కాలు వంకర అయిపోయా. తల్లి వంశాల నుండి వచ్చిన, తరతరాల నుండి వచ్చిన యేసు నామములో అది గోవాల్సిందే. హల్లెలూయా. యేసు నామములో స్వస్థత పొందాల్సిందే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. యేసయ్యకున్న గొప్ప అదేందనంటే, గొప్ప లక్షణం ఏంటంటే, ఎన్ని తరాల నుండి వచ్చిన శాపమైన విడిచివేయగలుగుతాడు ఆయన క్షణంలో. హల్లెలూయా. ఒకవేళ మీ తాతలు అయినా యేసన్న గారు తెలుసా అండి అందరికీ? యేసన్న గారి తాత ఎవరు? పోతురాజు. అంతేనా కదా? ఏం చేసేదైనా మేకే రక్తం తాగేదట మేకే. ఇప్పుడు ఎంత ఆ శాపం ఎవరి మీదకి వచ్చింది? యేసన్న గారి మీదకి వచ్చింది. యేసన్న కూడా రక్తం కక్కుకొని తిరిగేవాడు. హల్లెలూయా. ఒక్క క్షణంలో ఆయన వెలుగు దర్శించింది, శాపమంతా ఆశీర్వాదంగా మారిపోయింది. హల్లెలూయా. నీ మీదున్న శాపం అంతటిని కూడా ఒక్క దర్శన భాగ్యం చేత ఆయన తీసివేయగలుగుతాడు ఆయన. హల్లెలూయా. నేను సింగపూర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినా. వినండి, నేను కొంచెం చిన్నపిల్లగాని లెక్క కనబడుతున్నా కదండి. నా వయసు చిన్నపిల్లగాని లెక్క కనబడుతుంది, కానీ నాకేమో 41. హల్లెలూయా. నన్నేమో అక్కడ ఒక సువార్థికురాలు అన్నది, మీకు ఎంత అండి? 31, 28 అంటుంది. అమ్మ నాకు 3 పిల్లలమ్మ. హల్లెలూయా. ఒకడు 10 సంవత్సరాలమ్మా, ఇంకొకడు ఇన్ని. హల్లెలూయా అని చెప్తే వాళ్ళు నమ్ముతా ఉన్నారు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం పెద్ద పాస్టర్ అమ్మ, కొంచెం బాగా ఏజ్ పెరిగితే ఏమనుకుంటారు? బాగా పెద్ద పాస్టర్లు మేము అనుకోరు. వేరే లెక్క అనుకోకండి, వాళ్ళని తక్కువ చేయట్లేదు. ఏమనుకుంటారు? ఈయనకేమచ్చు, వీళ్ళకేం తెలుసు అనుకుంటారు. హల్లెలూయా. మీరు ఎక్కడికన్నా పోండి, అక్కడికి వచ్చిన అక్కడికి ఎవరైనా పాస్టర్ వస్తానంటే ఆయన టెస్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. ఆయన బాగా చెప్తే సనుక్కునే వాళ్ళు ఉంటారు, తక్కువ చెప్తే ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. బాగా చెప్పిండా, ఈడ్చ ప్రారంభం అవుతుంది. తక్కువ చెప్పిండా, ఏం చెప్పిండు? హల్లెలూయా. అసలు ఏం మాట్లాడిండు దేవుడు ఆయన ద్వారా? ఒక్క మాట చాలు కదా నాకు అనుకోరు. హల్లెలూయా. ఆమె కూడా అక్కడ ఏం చేసిందనంటే, సింగపూర్లో కాదు, ఇండోనేషియాలో. హల్లెలూయా. ఆమె నన్ను కామన్గా తీసుకుపోయింది. కామన్గా వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, కార్లో నన్ను తీసుకుపోయిళ్ళు. వాక్యం చెప్పకముందు కనీసం వాటర్ కూడా ఇస్తలేరండి. హల్లెలూయా. సరే తీవ్రబ్బా, మరి నేనేం చేయాలి అని అనుకొని కూర్చొని, మరి నా వయసు అంత ఉన్నది అనుకున్న తర్వాత, ఎప్పుడైతే నాకు వాక్యానికి సమయం ఇచ్చిందో, హల్లెలూయా, వాక్యం అయిపోయింది అంతే. పరిగెత్తుకుంటూ వచ్చి వాటర్ బాటిల్ నాకు ఇచ్చుకుంటా, వాళ్ళకి ఇచ్చుకుంటా, నాతో వచ్చిన వారందరికి ఇచ్చుకుంటా, రండి పాస్టర్ గారు రండి. హల్లెలూయా. ఈ భయము ప్రారంభం నుండి ఉండాలి. ఎందుకో తెలుసా? నీ యొద్దకు వచ్చిన శిష్యునికి సైతం గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తే అది ప్రతిఫలం పోదు. భక్తుడు అని ఒకరి గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, వారికి నువ్వు మర్యాద చేసినప్పుడు, వారిని గౌరవించినప్పుడు, వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ ప్రతిఫలం పొందుకోరు. కొంతమంది ఈయన పెద్దదా, ఈయనకి అక్కడనే పోయింది ఆశీర్వాదం, పోయింది అక్కడ. హల్లెలూయా. శిష్యుడు అనుకొని శిష్యుడికి గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తే చాలు, దాని ప్రతిఫలం పోదు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. అక్కడ కూడా మేము ఒక 2 దయ్యం బట్టి, ఇండోనేషియాలో అండి, 2 తల్లి కూతుర్లు. వాళ్ళు ఎట్లున్నారు తెలుసా? తెల్లగా చాలా అందంగా ఉన్నారు, కానీ వారి లోపల ఎలాంటి దయ్యాలు ఉన్నాయి తెలుసా? హల్లెలూయా. పురుతాని. హల్లెలూయా. ఇండోనేషియాకి ఎందుకనే పంపించింది ఈ 2 దయ్యాలు ఎలాగొట్టిందంటే. హల్లెలూయా.
ఆ 2 దయ్యాలను వెళ్ళగొట్టి వాళ్ళ ఇంటికి పోయి వారి పెద్ద కాంప్లెక్స్ లా వాళ్ళకు 2 బట్టల షాపులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ దయ్యాలు గిరాకీ అంటారు కదా మన భాషలో, ఏది అది రానియకుండా, సేల్స్ కానియకుండా చేస్తా ఉన్నాయి. హల్లెలూయా. మరలా అదంతా ప్రార్థన చేస్తే బట్టలు ఇస్తా ఉన్నాయి. మీ బట్టలు మాకెందుకమ్మా, మీరు మంచిగుంటే అదే చాలు హల్లెలూయా అని ప్రార్థన చేసి రావడం జరిగింది. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు పలికినప్పుడు విశ్వాసంతో అద్భుతాలను మీరు చూస్తారు. ఈ రోజు నుండి మీ ఒకవేళ అమ్మ వినండి, ఒకవేళ మీ కొడుకు బాగా తాగచ్చి అల్లరి చేస్తా ఉన్నాడు అనుకో, మీరు ఏం చేయాలి తెలుసా? వీడు బాగుపడాడు అనకండి, యేసు ప్రభు నేను తప్పకుండా మారుస్తాడు అని అంటారా? హల్లెలూయా. మీకు మొత్తం అప్పులున్నా మీరేమనండి, ఈ అప్పులన్నీ యేసు ప్రభు తీసేస్తాడు. నోటితో అనండి, మనసులో నాకు విశ్వాసం. కొంతమంది అక్కడనే ఉంటుంది కదా. హల్లెలూయా. విశ్వాసం ఉన్నోడు ఏం చేస్తాడు? క్రియల్లో చూపెడతాడు. హల్లెలూయా. క్రియ లేని విశ్వాసము మృతము. హల్లెలూయా. ఆ సార్ని అడిగాను, నేను ఎన్నిసార్లు అన్నా సార్, నేను ఫారెన్ వెళ్తా, దేవుడు నన్ను నడిపిస్తాడని విశ్వాసంతో నేను పలికిన. హల్లెలూయా. దేవుడు నన్ను నడిపించింది. కారు కొంటాను విశ్వాసంతో నేను పలికిన, దేవుడు కార్యం చేసిండు. నువ్వు విశ్వాసంతో పలుకు. హల్లెలూయా. మూగగా అవిశ్వాసిగా నోరు మూసుకున్నట్టు దేవుడు కార్యం చేయడు. ఇప్పుడు మీ జీవితాల్లో కూడా దేని ద్వారా కార్యం చేస్తూ ఉన్నాడు దేవుడు? వాక్కు ద్వారా. నేను మాట్లాడుతూ ఉన్నాడు, దైవ సేవకులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీలో క్రియ జరిగిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. మీరు మాట్లాడినప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీ పిల్లల జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ ప్రాంతాల్లో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పి వివరించి ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం అనుకుంటాం. నా వంటి వాడు పారిపోవచ్చునా? చదవండి. ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను. ఇంకా మంచిగా చదవగలుగుతారమ్మా, ఇంకా మంచిగా చదవగలుగుతారు ఎవరైనా. నేను ఎవరంటా ఉన్నారు ఈ మాట అంటే నెహెమ్యా. నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణంను రక్షించుకొనుటకే గర్భాలయంన ప్రవేశింపవచ్చునా? హల్లెలూయా. నా వైపు చూడండి. ఇప్పుడు ఈ నెహెమ్యా ఎంతమందికి తెలుసు అండి? ఎంతమందికి తెలుసు ఈ నెహెమ్యా అంటున్నా? నెహెమ్యా తెలియదు. ఈ నెహెమ్యా మరి తెలిసిన వాళ్ళు ఒకసారి చేసి పెట్టి. పొద్దున్న నుండి అలసిపోయినట్లున్నాడు. 9:30కు ఉన్నాడు పాస్టర్ గారు. హల్లెలూయా. 9:30 నుండి నేను అనుకుంటా ఉన్నా 10:30. మేమిద్దరం అయ్యగారు నేను అనుకుంటా ఉన్నా వాళ్ళు 5 గంటలు ఉంటారు సార్, మనోళ్ళు 3 గంటలకు. హల్లెలూయా. మా వాళ్ళు వింటారు, చక్కగా వింటారు వాక్యం, కానీ వాళ్ళు 3 గంటలే. కానీ మీరు గొప్ప వాళ్ళు 5 గంటలు ఉంటా ఉన్నారు. దేవునికి ఒకసారి మీ గురించి అప్పటి కొట్టుకోండి. హల్లెలూయా. కొట్టుకుంటా పక్కల చెంపని కొట్టేది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ నెహెమ్యా ఎవరంటే రాజు దగ్గర ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి, పానదాయకుడిన. హల్లెలూయా. యెరూషలేము ప్రాకారము, దేవుని పట్టణము పాడైపోయిందని తెలిసినప్పుడు ఈ నెహెమ్యా చేసినటువంటి పని ఏమిటంటే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. తన సౌఖ్యాన్ని విడిచిపెట్టిండు, తన సుఖాన్ని విడిచిపెట్టిండు, తన సమస్తాన్ని విడిచిపెట్టి యెరూషలేము ప్రాకారములు కట్టడానికి ప్రయాణమే వచ్చిండు. వింటల్లా? హల్లెలూయా. కొంతమందికి డబ్బు రాగానే అన్నీ మారిపోతాయండి. మారిపోతాయా? మారిపోవా? మందిరం పాడైపోతే నాకేంది? నేనైతే మంచిగానే ఉన్నా కదా. నేను పాడైపోతేనే నేను మందిరానికి వస్తా. హల్లెలూయా. అంతేనా కదా? ఆ యెరూషలేము పట్టణం పాడైపోయింది, కాల్చబడ్డది, దాని ప్రాకారములు కూల్చబడ్డాయి అనగానే నెహెమ్యా అక్కడ ఉండలేకపోయిందండి. కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మన స్థితి కాదు మనకు ముఖ్యము, దేవుని మందిరం మనకు ముఖ్యం. హల్లెలూయా. నెహెమ్యాకి ఏది ముఖ్యం అని అంటే ఆయన కలిగి ఉన్నటువంటి ధన సంపదలు కాదు, ఆయన కలిగి ఉన్నటువంటి సుఖము కాదు, ఆయన కలిగి ఉన్నటువంటి ఉన్నత హోదా కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు నెహెమ్యాకు ముఖ్యం. నెహెమ్యాకి ఏది ముఖ్యమో తెలుసా?
దేవుని పట్టణము, దేవుని మందిరం. హల్లెలూయా. ఈ దినము నీకు ఏది ముఖ్యమైనది ఒక్కసారి ప్రశ్న వేసుకో. నా కొడుకే, హల్లెలూయా, నా బిడ్డ కొరికే బతుకుతా అంటారు కొంతమంది. హల్లెలూయా అంటారా అన్నారా? హల్లెలూయా. ఎవరైనా నెహెమ్యా లాగా అనగలుగుతారా? దేవుని కొరకే నేను బ్రతుకుతాను, దేవుని మందిరం కొరకే బ్రతుకుతానా, దేవుని పరిచర్య కొరకే నేను జీవిస్తాను అనగలుగుతారా నెహెమ్యా వలె? హల్లెలూయా. ఈ నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ ప్రాకారములు కట్టడానికి వచ్చినప్పుడు నెహెమ్యాకు అంటే దేవుని బిడ్డలకు విరోధంగా కొంతమంది ఉన్నారు. అందులో సన్బల్లట్టు ఆయన పేరేంటిదండి? టోబియా, క్షమించండి, వెరీ గుడ్. టోబియా, సన్బల్లట్టు అని ఇద్దరు దేవుని కార్యాలకు విరుద్ధంగా ఉన్నారు. ఎక్కడినైనా గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యం జరుగుతూ ఉన్నదంటే అక్కడ దుష్టుని కార్యం జరిగించే వాళ్ళు కూడా కొంతమంది అంటారు. హల్లెలూయా. మేము మమ్మల్నే మర్చిపోతాడు పాస్టర్ గారు, మేమే గుర్తుకు రాంతి అంటారా అన్నారా? హల్లెలూయా. కావాలనేమో బాగా మరి వాళ్ళ లెక్క నువ్వు పరిచర్య ఎందుకు చేయవు? హల్లెలూయా. వాళ్ళనే నేను అందుకనే ఫస్ట్ అన్నా, మనుషులుగా దైవ సేవకుడు కాదు మనల్ని మెచ్చుకోవాల్సింది, దేవుడు మెచ్చుకునేటట్టు చేయి. ఒకవేళ దైవ సేవకుడు నిన్ను చూడలేదు కావచ్చు, మర్చిపోయింది కావచ్చు, కానీ నిన్నెవరు చూడాలి? దేవుడు చూడాలి. నువ్వు ఏ పని చేసినా దేవుడు చేయాలి. హల్లెలూయా. నువ్వు ఏమి కానికిచ్చినా దేవుడికి ఇస్తా ఉన్నానని చేయాలి. దైవ సేవకుడు ఇప్పుడు డ్రమ్ పట్టుకొని ఫలానా అక్క అంటేనే చేస్తా నేను అనేటోళ్ళు ఉంటారు కొంతమంది. అది కరెక్టా అండి? హల్లెలూయా. రాంగ్ అది. దైవ సేవకుడు మెచ్చుకోకుంటేనే మంచిది. ఇంకా మెచ్చుకోకుంటే దేవుని దగ్గర నుండి ప్రతిఫలం వస్తుంది, మెచ్చుకుంటే ఫైర్. అంతేనా కదా? యేసుప్రభు అన్నాడు, మీ ముందట బూరలు ఊదించుకోకండి, మంచోడు అని చెప్పించుకోకండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ నెహెమ్యా ఇప్పుడు మందిర ఆ యొక్క యెరూషలేము పట్టణపు ప్రాకారములు కడుతున్నటువంటి సమయాన టోబియా, సన్బల్లట్టు అనేవారు కొంతమంది శత్రువులు ఉన్నారు. అయితే ఒక రోజు ఒక వ్యక్తి ఈ యొక్క నెహెమ్యా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నెహెమ్యా నిన్ను చంపుదామనుకుంటా ఉన్నారు. వినండి, నిన్ను చంపుదామనుకుంటా ఉన్నారు కనుక నువ్వు మందిరంలోని గర్భాలయంలోనికి వెళ్ళి దాక్కో అన్నాడు. హల్లెలూయా అన్నాడు. అర్థమైందా? అప్పుడు నెహెమ్యా ఏం చేసాడు? పరిగెత్తుకొని పోయి దాక్కున్నాడా? దాక్కోలే. ఏమన్నాడు తెలుసా? నా వంటి వాడు అనండి. ఒక్కసారి మీకు మీరు చేయండి. నా వంటి వాడు పారిపోవచ్చిన. హల్లెలూయా. మీరు కూడా అనాలి, నా వంటి వాడు పాపము చేయవచ్చున, నా వంటి వాడు హల్లెలూయా దేవునికి విరోధమైన కార్యం చేయవచ్చున, నా వంటి వాడు ఇతరులను ద్వేషించవచ్చున, నా వంటి వారు హల్లెలూయా ఇతరులను తగ్గించవచ్చున, నా వంటి వారు దేవుణ్ణి దుఃఖపరచవచ్చున, నా వంటి వారు దైవ సేవకునికి విరోధంగా మాట్లాడవచ్చున, నా వంటి వారు దైవ సేవకురాలకు విరోధంగా మాట్లాడవచ్చున, తక్కువ చూడవచ్చున, నేను అది ఎన్నటికీ చెయ్యనుకోవాలి. హల్లెలూయా. లోకంలో ఉన్న వారికి అందరూ అట్లా చేస్తారు, నువ్వు చేయద్దు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రత్యేకమైన వ్యక్తివి అంటే యేసు రక్తం ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది. ఆ రక్తం చేత కడగబడి కొన్న బిడ్డవు నువ్వు. హల్లెలూయా. నీ వంటి వారు నీతో సమానులు ఎవ్వరు లేరు. ఒకవేళ నీ ఇంటి వాళ్ళు పట్టించుకోకపోయినా, నీ భర్త పట్టించుకోకపోయినా, ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా దేవుని దృష్టిలో నువ్వు అమూల్యమైన వ్యక్తివి. నిజమే చెప్తా ఉన్నా నేను. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, పొట్టిగున్నా పొడుగున్నా, నల్లగున్నా తెల్లగున్నా, నీ ముక్కింతున్నా, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవుని రక్తం చేత కడగబడిన బిడ్డ, దేవుని దృష్టిలో అమూల్యమైన వ్యక్తిని. హల్లెలూయా. కొంతమంది వారి జీవితాలను ఎట్లా కట్టుకుంటారో తెలుసా అండి? ఇతరుల అభిప్రాయాల మీద కట్టుకుంటారు. వీళ్ళు మంచోళ్ళు అంటే వీళ్ళు మంచోళ్ళు అయిపోతారు. నా అంత మంచోళ్ళు లేరు వాళ్ళు. ఒకవేళ నువ్వు ఒక అదే అన్నారు అనుకో, నేను ఎందుకు? హల్లెలూయా. వాళ్ళు పొగిడితే హీరోయిన్, పొగడకపోతే తిడితే వీళ్ళని.
హల్లెలూయా. ఎవరు నిన్ను ఏమన్నా నువ్వే. నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటా ఉన్నాడో అది ఇంపార్టెంట్. నిన్ను గురించి దేవుడు పక్కకున్న వ్యక్తే వీడు వేస్ట్ కాదు. నువ్వు దేవుని దృష్టిలో ఎంత విలువ కలిగిన వ్యక్తివో నీకు తెలుసు. హల్లెలూయా. ఇక్కడ నా వంటి వాడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. నీ వంటి వారు ఈ లోకంలో ఎవ్వరు లేరనే విషయం గుర్తుపెట్టుకో. నాకు 80 సంవత్సరాలు అయినా కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభుతో ఉండబోతున్నాను. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు యేసు ప్రభుతో నడవబోతా ఉన్నావు. యేసు ప్రభు నీతో నివాసం చేయబోతా ఉన్నాడు. నీకు విలువ, హల్లెలూయా, ఎంత విలువ తెలుసా? లోకంలో ఉన్న వజ్రాలు, వైడూర్యాలు, ధనము, ఘనత అంతా ఒకవైపు పెట్టి నిన్ను ఒక్క వైపు పెట్టిల్లనుకో, నీవే ఎక్కువ బరువుగా ఉంటావు దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఒక ఆత్మ విలువ అంతా దేవుని దృష్టిలో. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక ఇక్కడ నెహెమ్యా అన్న మాట ఏదో తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగించేస్తా ఉన్నా. నా వంటి వాడు, హల్లెలూయా, నీ వంటి వారు ప్రార్థన చేయకుండా ఉండవచ్చునా? నీ వంటి వారు మందిరానికి రాకుండా ఉండవచ్చునా? నీ వంటి వారు వాక్యం చదవకుండా ఉండవచ్చునా? నీ వంటి వారు ఇతరులను హేళన చేయవచ్చునా? వేరే వాళ్ళు చేస్తారు కానీ నువ్వు చేయొద్దు. ఇతరులు తగ్గిస్తారు, వేరే వాళ్ళని నువ్వు తగ్గించద్దు. ఇతరులు ఘనహీనంగా చూస్తారు, వేరే వాళ్ళని నువ్వు చేయొద్దు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిని. ఇతరులు క్షమించలేరు, నీవు క్షమించగలగాలి. అర్థమవుతుందా? నీ వంటి నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. నా వంటి వాడు ఇట్లా చేయొచ్చా? నా వంటి వాడు ఇట్లా నడవచ్చా? నా వంటి వాడు ఇట్లా ప్రవర్తించవచ్చా? నా వంటి వాడు ఇట్లా మందిరానికి రాకుండా ఇంట్లో ఉండవచ్చా? నా వంటి వాడు బైబిల్ చదవకుండా ఉండవచ్చా? నా వంటి వాడు సేవకుని మాట వినకుండా ఉండవచ్చా? హల్లెలూయా. నేను వినాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, వినండి. అభిషేకము నానా రకాలు. హల్లెలూయా. లోతుకి ఏం చెప్తాను? 2 మాటలు చెప్తా. విశ్వాసి అభిషేకం వేరు, దైవ సేవకుల అభిషేకం వేరు. అందరు అన్య భాషలు మాట్లాడినా, హల్లెలూయా, మాట్లాడకపోయినా, సేవకులు మాట్లాడకపోయినా, విశ్వాసుల మీద ఉండే అభిషేకం వేరు, విశ్వాసుల మీద ఉండే కృప వేరు, దైవ సేవకుల మీద ఉండే కృప అభిషేకం వేరు. అది ఉన్నతమైంది. హల్లెలూయా. వారి మీద ఉండేది కాపరి అభిషేకం, మీ మీద ఉండేది జస్ట్ విశ్వాసుల అభిషేకం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా లోతుకు చెప్తే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ఎవని పాపములు క్షమించుదురో, చెప్పండి, వారి మీరు ఎవరి పాపంలో నిలిచి ఉండనిత్తురో వాళ్ళు నిలిచి ఉంటాయి. ఒకవేళ దైవ సేవకుడు మీతో నవ్వుకుంటూ మాట్లాడి, నా ప్రభా అతను నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభా అన్నాడు అనుకో, దేవుడు నేను క్షమించాడు. అర్థమవుతుందా? నిజం నేను చెప్తాను. నేను చెప్పిన మాట, యేసుప్రభు చెప్పిన మాట మీతో చెప్తా ఉన్నా. యేసుప్రభు అంటాడు, మీరు ఎవరిని క్షమిస్తే నేను వాళ్ళని క్షమిస్తాను, మీరు క్షమించకుంటే నేను కూడా క్షమించా అంటాడు. హల్లెలూయా. మీ సేవకుడు మిమ్మల్ని క్షమించాలన్నా వద్దా? క్షమించాలంటే మీరు ఎట్లా నడవాలి? కోపం తెప్పియాలి. హల్లెలూయా. అంతేనా? చెప్పిన మాట వినొద్దు. మిమ్మల్ని పొగిడితేనే పని చేయాలి, అంతే కదా? హల్లెలూయా. మేమైతే మా సంఘంలో పొగడం, మా సార్ కూడా పొగడడు. ఏదన్నా ఉంటే డైరెక్ట్ అట్లా మాట్లాడద్దమ్మా అని ఆయన అంటాడు. మేము కూడా వాక్యంలో ఈ స్మూత్ పైన పౌడర్ వేయం మేము. హల్లెలూయా. పైన పౌడర్ వేసి బయటికి మేకప్ చేస్తే కడుక్కుంటే మళ్ళా అదే రంగు కనబడుతుంది. హల్లెలూయా. ఏదున్నా డైరెక్టే. హల్లెలూయా. కనుక మీరు లోబడినప్పుడు ఆశీర్వాదం. ఎవరికి తెలుసా? ఫస్ట్ దేవునికి లోబడాలి. 2 భూలోకంలో ఎవరికి లోబడాలి తెలుసా? భూమి మీకు ఇచ్చిన దైవ సేవకులకు లోబడాలి. మా పాస్టర్ కంటే ఆ పాస్టరే గొప్పగా అనిపిస్తుంది, అందరికి అనిపిస్తుంది. మా నాన్న కంటే వాళ్ళ నానే, మీ నాన్న అస్సలు మంచిగా అనిపించాడు నీకు. హల్లెలూయా. నీకు తిండి పెట్టే నాన్న మంచిగా అనిపించాడు, నీకు నీ బట్టలు ఉతికే అమ్మ నీకు మంచిగా అనిపించదు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో మంచోళ్ళు తెలుసా? అంతే. నీ పాస్టర్ నీకెందుకు అనిపిస్తాడు? నీ వాక్యం చెప్పుకుంటా నీ గురించి రోజు మోకాలు వేసి ప్రార్థన చేసే పాస్టర్ నీకెందుకు మంచిగా అనిపిస్తాడు? బాగా నాలుగు ఇంకా 2 సూట్లు వేసి హల్లెలూయా, ఆ పాస్టర్ నీకు మంచిగా అనిపిస్తాడు. హల్లెలూయా. అది కాదు. హల్లెలూయా.
నీకు దేవుడు నియమించిన ఆత్మీయ నాయకుడు తండ్రి, నీ తండ్రి, అంతే. హల్లెలూయా. నీకు భౌతికంగా నీకు ఎవరినైతే తండ్రికి ఇచ్చిండో ఆయనే తండ్రిగా, ఈయన నాకు మంచిగా అనిపిస్తలేడు హల్లెలూయా అనడానికి లేదు. అంతేనా కదా? అమ్మా ఇక్కడనే ఉన్నారా? భోజనాల వైపు మీ మనసు పోయినట్టు అనిపిస్తారు ఏమో. నేను అనుకుంటాను నా మనసులో, వీళ్ళ మనసు అంతా ఏం వంటలు నీళ్ళు బగారన్నమేనా? చికెన్ అండి పిచ్చయ్య గారు, ఆ చికెన్ తోటి తింది ఏ బస్సులో పోవాలి అనుకుంటానులా. హల్లెలూయా. నాకు 2:30 దాకా సమయం ఇచ్చింది లయ్య గారు, కానీ 2:10 అవుతుంది. నేను చెప్పాను మిమ్మల్ని భయపెట్టి అట్లేదు కానీ. హల్లెలూయా. మీరు ఈ రోజు నుండి ఏం చేయాలి? మీ పరిస్థితులతో మీరు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు అవి పడిపోతాయి. ఒక్క మాట చివరిగా జ్ఞాపకం చేసి ముగిస్తే ఏమనుకోకండి. గొల్యాతు ఎదుట నిలబడ్డాడు, దావీదు ఎదుట. దావీదు ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఈ దినము నీ తల తెగ నరుకుతానన్నాడు. మౌనంగా పోయి యుద్ధం చేయొచ్చు కదండి, పోవచ్చు కదా. కానీ ఫస్ట్ విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు, తర్వాత యుద్ధానికి పోయిండు. విశ్వాసము మాట క్రియ దేవుడు చేసిండు, అద్భుతంగా చచ్చిపోయాడు. హల్లెలూయా. ఎవడన్నా ఇప్పుడు ఎవడన్నా నేను ఇటు ఇష్ట ఎట్టుబడతానే, కానీ బైబిల్ ఏం చెప్తాను తెలుసా? ఇక్కడ పడితే ముందడికి పడ్డాడు. ముందడికి ఎందుకు పడ్డాడు? రాయి ఇక్కడ తగలగానే వెనకకి వెళ్ళి దేవుడు ఒక్కటేసిన తలపండి తప్పిడేగానే ముందడి పడుతుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తివి మాత్రమే కాదు, మాట్లాడే వ్యక్తి ఉండాలి. నా కొడుకు బాగుపడతాడు, నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబం ఈ ప్రాంతంలో ఆశీర్వాదంగా ఉంటుంది. మేము కొత్త ఇల్లు కొనుక్కుంటాం, కొత్త జాగ కొనుక్కుంటాం, కొత్త వాహనాన్ని కొనుక్కుంటాం. హల్లెలూయా. మా వ్యాపారం అభివృద్ధి పొందుతుంది, మా పంటలు పండుతాయి. హల్లెలూయా. మా కుటుంబంలో సమాధానం ఉంటుంది, మా కుటుంబంలో ఐశ్వర్యం ఉంటుంది, ధన ఘనతలు ఉంటాయి. నువ్వు పలకడం ప్రారంభించు. ఆత్మ రెల్ములో అంటే ఆత్మీయ పరిధిలో దేవుడు కార్యాలు చేస్తాడు. మీకు ఒక మాట చెప్పనా? దేవదూతలు ఉన్నాయి మన కొరకు. అవన్నీ ఇప్పుడు ఒక్కటేసారి ఇంత మూట మీది ఇప్పాలంటే కష్టమవుతుంది నాకు. హల్లెలూయా. ఈ చిన్న మూటతోటి సరిపెట్టుకోండి. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు ఏం మాట్లాడుతారో దాన్ని బట్టి దేవదూతలు పనిచేయడం ప్రారంభిస్తాయి. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయాన విశ్వాసంతో నీకేం కావాలో పలుకు. విశ్వాసంతో పలకండి, ప్రార్థన కాదు పలకండి. నా కుటుంబం బాగుపడును గాక, నా కుటుంబం ఆశీర్వదింపబడును గాక, నా సంఘం అభివృద్ధి పొందును గాక, మాకున్న అప్పులు తొలగిపోవును గాక. ఆమెను కాదు అనండి, మీరు నోటితో అనండి. మా బిడ్డలు మారును గాక, మా కుమారులు భక్తి కలిగినటువంటి కుమారులుగా ఉండును గాక, నా కుమార్తె భక్తి కలిగినటువంటి బిడ్డగా ఉండును గాక. ప్రభా, నేను పరిశుద్ధంగా జీవించుదును గాక, నేను ఆత్మీయతలో ఉన్నత స్థితికి ఎదుగుదును గాక, నేను అభిషేకంతో నింపబడును గాక, నూతన అభిషేకంతో ప్రభు నన్ను నింపును గాక, నేను దేవునికి విధేయత చూపెడుదును గాక, దైవజనునికి విధేయత చూపెడుదును గాక, నా కుటుంబం అంతా దేవునికి లోబడి ఉండును గాక. అందరం ఎవరికి వారు నీ నోరు తెరిచి పలుకడం ప్రారంభించు. విశ్వాసంతో పలుకు. నా ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యం తొలగిపోవును గాక, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మలు యేసు నామములో పారిపోవును గాక, ప్రతి చీకటి తొలగిపోవును గాక, మేము వెలుగుగా వర్ధిల్లుదుము గాక అని పలకండి. నీకేం కావాలో, నాకు వివాహం జరుగును గాక, నాకు గర్భఫలము తెరవబడును గాక, నా కుటుంబంలో ఆశీర్వాదం కలుగును గాక, నా వ్యాపారం దీవింపబడును గాక అనండి 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 అనండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మాటలు వింటా ఉన్నాడు. విశ్వాసంతో పలికే మీ మాటలు వింటా ఉన్నాడు ఆయన. ఈ మధ్యాహ్నం మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు ఆయన.
పలకండి పలకండి పలకండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మీ మాటలను బట్టి మీ జీవితాల్లో కార్యాలు చేయబోతా ఉన్నారు. నా భర్త మారబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. నా బిడ్డలు మారుతున్నందుకు స్తోత్రాలు. నా కుటుంబం కట్టబడుతున్నందుకు స్తోత్రం ప్రభా. నా ఇల్లు ఆశీర్వదింపబడుతున్నందుకు స్తోత్రం ప్రభా. నన్ను లేవనెత్తుతున్నందుకు స్తోత్రం ప్రభా. నన్ను భక్తిపరునిగా చేస్తున్నందుకు స్తోత్రం. ప్రార్థనాత్మతో నన్ను నింపుతున్నందుకు స్తోత్రం అయ్యా. అయ్యా ప్రార్థనాత్మతో నన్ను నింపుతున్నందుకు స్తోత్రం. గొప్పగా నీ సేవలో నన్ను వాడుకోబోతున్నందుకు స్తోత్రం. అనండి 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 అనండి. ఎవ్వరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. దేవుడు మీ జీవితంలో ఇప్పుడు కార్యాలు చేయబోతా ఉన్నాడు. మీరు పలికిన ప్రతి మాటకు యేసయ్య నామంలో యేసయ్య ముద్ర వేయబోతా ఉన్నాడు. శీఘ్రంగా నువ్వు పలికినటువంటి మాటలకు ప్రతిఫలాన్ని నువ్వు చూడబోతున్నావు. శీఘ్రంగా యేసు నామంలో యేసయ్య నామంలో నువ్వు పలికిన ప్రతి మాటకు నీవు ప్రతిఫలం యేసయ్య నామంలో చూడబోతున్నావు 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 చూడబోతున్నావు. నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతా ఉంది. నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతా ఉన్నది. ఈ స్థలము సరిపోదు మందిరానికి. రీబానక శతరబ రిమన హతురబ రిబనమ హష హతురబ రిబానక శతరబ రికమందరబ రిబనమ హష హతురబ రిబబబబబబబబబబబ శబబబబ రిబబబబ శబబబబ నూతన అద్భుతాలు యేసయ్య నామములో ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగా. యేసయ్య నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము అన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు